అరటిపండు తింటే నిజంగా హెచ్ఐవి వస్తుందా? ఈ ప్రశ్న ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరి దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అరటిపండు మధ్యలో ఎర్రగా ఉన్న ప్రాంతాన్ని పిక్గా పెట్టి ఎవరో ఎయిడ్స్ ఉన్న వ్యక్తి తన రక్తాన్ని అరటిపండ్లకు ఎక్కిస్తున్నాడు, అందుకే అరటిపండు మధ్య భాగం రక్తం రంగులో ఇలా ఉంది అని డిస్క్రిప్షన్ సైతం ఇవ్వటం, ఇటువంటి వాటిని తినకండి అంటూ హెచ్చరికలు చేయడం సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా జరుగుతుంది. అయితే దీనిని అందరూ నిజమే అనుకున్నారు కూడా. ఇది పచ్చి అబద్ధం. ఒకవేళ నిజంగా ఓ హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వ్యక్తి తన రక్తాన్ని ఇలా అరటిపండుకు ఎక్కించాడే అనుకుందాం. హెచ్ఐవి వైరస్ రక్తం వీర్యంలో తప్ప బయట ఏ ప్రదేశంలో అయినా 6 సెకండ్ల కంటే ఎక్కువగా బ్రతకదు. దీనిని బట్టి అరటిపండులో హెచ్ఐవి వైరస్ అనేది ఉత్తమాటే. అరటిపండు ఇలా మధ్యలో ఎర్రగా కావడానికి అసలు కారణం శిలీంధ్రం. దీనివల్ల అరటికి ఎర్ర తెగులు వస్తుంది. దీని కారణంగా అరటిపండు మధ్య భాగం ఇలా ఎర్రగా మారుతుంది. సో ఇలాంటివేమీ నమ్మకండి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. తెలుగు మోజో కథలు ఛానల్.